రీసెంట్గా ఒక 48 ఇయర్స్ ఓల్డ్ చైనీస్ ఉమెన్ బెడ్లో టర్న్ అవుతూ బోన్ బ్రేక్ చేసుకుందన్న న్యూస్ చాలా స్ప్రెడ్ అయిందండి. ఈమె విషయంలో చాలా కారణాలు ఉన్నప్పటికీ సీరియస్ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇట్లా చిన్న యాక్టివిటీకే బోన్ విరిగిపోవడానికి కారణమైంది. ఈ వీడియోలో మనం విటమిన్ డికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. అందరూ అనుకుంటున్నట్టు విటమిన్ డి అనేది ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ వల్ల ఎక్కువగా రాదు. 10 AM to 3 PM విటమిన్ డి ఎక్కువగా లభించే సమయం. ఎందుకంటే ఆ టైంలో సన్లైట్లో యూవీబీ రేస్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విటమిన్ డి సింథసిస్. అలానే మనకి సన్ ఎక్స్పోజర్ అనేది మినిమం 30 minutes 4 to 5 days ఆఫ్ వీక్ ఉండాలి. అది కూడా క్లాతింగ్ లేకుండా బేర్ ఏరియాస్ అనేవి అంటే హ్యాండ్స్, నెక్, ఫేస్, బ్యాక్ ఎక్స్పోజ్ అవ్వాలి వితౌట్ సన్ స్క్రీన్. అప్పుడే సఫిషియంట్ వైటమిన్ డి లభిస్తుంది మనకి. కొన్ని ఫుడ్స్లో, ప్లాంట్ ఫుడ్స్లో మష్రూమ్స్ని ఎండకి ఎక్స్పోజ్ చేసి తీసుకున్నట్లయితే వైటమిన్ డి లభిస్తుంది. ఎనిమల్ ఫుడ్స్లో లివర్, లార్జ్ ఫ్యాటీ ఫిష్, ఎగ్ యోక్లో వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. రొటీన్ టెస్టింగ్ విటమిన్ డి కోసం అవసరమా అంటే రొటీన్ టెస్టింగ్ అని చెప్పలేం, కానీ మీ లైఫ్ స్టైల్లో కనుక మీరు సరైన ఎక్స్పోజర్ లేదు, సరైన ఫుడ్స్ తీసుకోవట్లేదు అంటే మాత్రం టెస్ట్ చేసుకోవాలి, లేదా లక్షణాలు ఉంటే టెస్ట్ చేసుకోవాలి. విటమిన్ డికి సంబంధించి లక్షణాలు ఏంటి అంటే చాలా లో ఎనర్జీ లెవెల్స్ ఉండడం, ఫ్రీక్వెంట్గా క్రాంప్స్ రావడం, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే విటమిన్ డి టెస్ట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు సప్లిమెంటేషన్ చేసుకోవాలి. లెవెల్స్ అనేవి 50 to 100 మధ్యలో ఉండాలి. అండ్ మినిమం రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఫర్ అడల్ట్స్ అనేది 600 international units. Share this information with your family and friends who may need it.